నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన సంక్రాంతి సంబురాలు, ఊరువాడ భోగి వేడుకలు, ఆడిపాడిన మహిళలు. కృష్ణా గోదావరి జిల్లాల్లో ప్రారంభమైన కోడి పందాలు, ఘంటసాలలో ఎడ్లతో బండలాగుడు పోటీలు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలన్న ప్రముఖులు, సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలంటూ శుభాకాంక్షలు. మహాకుంభమేళా పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు, విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంగా పేర్కొన్న ప్రధాని. లాస్ ఏంజల్స్ లో ఇంకా అదుపులోకి రాని మంటలు, ఆర్పేందుకు ఖైదీలను రంగంలోకి దించిన అధికారులు. కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎడ్ల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులందరూ కూడా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాలలో వివిధ దేశాల్లో స్థిరపడిన ఈ ప్రాంత వాసులందరూ కూడా సంక్రాంతిని ఘనంగా నిర్వహించేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఎన్ఆర్ఐలో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అసలు? నేను 1981లో అమెరికా పిహెచ్డి చేయడానికి విద్యార్థిగా వెళ్ళాను. 1984 నుంచి నేను వర్జీనియాలో జార్జ్ మేసన్ అనే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటున్నాను. నాకు వీలైనంత సార్లు సంక్రాంతికి రావాలని ఉంటాయి. ఎందుకంటే మా బాల్యంలో మా జ్ఞాపకాలు బాగా గుర్తు తెచ్చుకోవాలంటే మీకు సంక్రాంతి కంటే మంచి పండుగ లేదు గ్రామీణ వాతావరణానికి. మా ఊళ్ళో మా చిన్నప్పుడు ఎడ్ల పందాలు జరిగాయి, కోడి పందాలు, గొరిపోతు పందాలు కూడా జరిగాయి. ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నట్లేదు గొరిపోతు పందాలు. అట్లీస్ట్ మా ఘంటసాల గ్రామంలో కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం ఎడ్ల పందాలు జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున ఇవాళ మా ఊర్లో కొంతమంది భోగి మంటలు కూడా వేసుకున్నారు. మా ఇంటి ముందు కొంతమంది వేశారు, ఊరు మధ్యలో కొంతమంది వేశారు. సో ఇవన్నీ చాలామంది హైదరాబాదు, బెంగళూరులో ఉన్నటువంటి మా గ్రామస్తులు, విదేశాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు, ఇక్కడ మాకు ఒక ఆయన ఉన్నారు రాజేష్ గారు. ఈయన మా ఘంటసాల గ్రామం చరిత్ర గురించి ఎంతో పరిశోధన చేసి ఎంతో మాకు మన ఘంటసాల అనే వెబ్సైట్ నిర్వహిస్తున్నారు వీరు. సో మేమందరం చాలా రుణపడి ఉన్నాం ఆయనకి, రాజేష్ గారికి. ఎందుకంటే మా గ్రామం మర్చిపోకుండా, ఇది ప్రజెంట్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్ మర్చిపోకుండా ఒక వెబ్సైట్ పెట్టి దానిలో ఉన్నటువంటి విశేషాలు పెడుతూ మా గ్రామంలో ఏది మంచి జరిగినా చెడు జరిగినా అది వెంటనే మాకు కొన్ని గంటల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలియజేస్తూ ఉంటారు రాజేష్ గారు. సో ఆయన దుబాయ్లో ఉంటారు. మీరు రాజేష్ గారు మీరు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న బిజీ లైఫ్లో, హడావుడి లైఫ్లో ఎవరు ఉద్యోగాలు వాళ్ళకి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి పండగ సందర్భంలో సొంతూళ్ళకి రావడం, అయిన వారిని, బంధువుల్ని, గ్రామస్తుల్ని చూడడం అనేది ఒక సంతోషం ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? తప్పకుండా. ఇప్పుడు ఏమని కొంతమంది అంటే మా అందరికీ మా ఊరిలో బయట దేశానికి వెళ్ళిన ఆద్యుడు గురిపాటి రంగనాథ్ బాబు గారు, ఆయనకి 80 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన సోదరులు మా అందరికీ ఏంటంటే మా బాడీ అక్కడ ఉండొచ్చు, కానీ మా మనసుల్లో ఎప్పుడు మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేదు. అందుకనే మేము తరచుగా వస్తూ ఉంటాం. నేను సంవత్సరానికి 2-3 సార్లు వస్తూ ఉంటాను. మన ఊర్లు చూసుకుందామని. మా మాతృమూర్తి ఇంకా బతికి ఉన్నారు, ఆవిడని చూసుకుంటాం. తర్వాత బంధువులు, మిత్రులు అందరిని కలుసుకుంటాం కోసం తరచుగా వస్తూనే ఉంటాను. మీరు ఎక్కడ సార్ ఉండేది? నేనుండే దుబాయ్ అండి. నేను గత 15 ఏళ్ళుగా దుబాయ్లోనే స్థిరపడ్డాను. అక్కడ నాకు వ్యాపారవేత్తగానే స్థిరపడ్డాను. నేను ప్రతి సంక్రాంతికి తప్పకుండా మా ఊరు వస్తాం. సో ఘంటసాల అనగానే ఎప్పటి నుంచో ఎడ్ల పందాలకి, గొర్రె పందాలకి చాలా ఫేమస్ ఊరు అనమాట, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా. ఆ సంస్కృతిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గ్రామస్తులు, గ్రామ కమిటీ వాళ్ళు ఈ ఎడ్ల పందాలని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా శ్రమపడి గత వారం రోజులుగా చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ. సో మేము ఎక్కడున్నా కానీ, విదేశాల్లో ఎక్కడున్నా కానీ మా మనసంతా కూడా ఘంటసాలలోనే ఉంటుంది. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇదే స్కూల్లో, హై స్కూల్లోనే చదువుకున్నాం. సో కాబట్టి ఎప్పుడు ఘంటసాల అన్నా కూడా మా మనసంతా ఇక్కడే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మా తర్వాత తరాలకి ఇవేమీ తెలియదు. ఎడ్ల పందాలు అంటే ఏంటి, కోళ్ళు అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు. వాళ్ళంతా కూడా కంప్లీట్గా విదేశాల్లోనూ లేకపోతే నగర వాతావరణంలో పెరుగుతున్నారు.
అలాంటి వారందరినీ సంవత్సరానికి ఒక్కసారి మా పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడున్న మన సంస్కృతి, మన ఊరు, మనం ఎక్కడి నుంచి వచ్చామనే మన మూలాలు చెప్పడానికి సంక్రాంతి అనేది ఒక చక్కటి వేదిక. సో కాబట్టి ప్రతి సంవత్సరం సంక్రాంతిని మర్చిపోకుండా అందరం కుటుంబాలతో వస్తాం ఇక్కడికి. అలాగే మిత్రులంతా కూడా, మాతో పాటు చదువుకున్న మిత్రులంతా కూడా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు, చదువుకున్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి ఈ ఊరు వచ్చి ఇది కలుసుకోవడానికి. సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. ముఖ్యంగా ఘంటసాల గ్రామం ఈ సంక్రాంతి పండుగలకి చాలా ఫేమస్. చుట్టుపక్కల చిన్న గ్రామాల వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఘంటసాల వచ్చి వేడుకలో పాల్గొంటారు. ఈరోజు ఉదయం భోగి మంటలతో ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అలాగే ఇప్పుడు ఇక్కడున్న పూటీలాగుడు ఎడ్ల పందాలతో ఈ 2 రోజుల పాటు ఇక్కడ చిన్నకారు రైతులని కూడా ఇందులో పాల్గొనే విధంగా నిర్వాహకులంతా కూడా ఈ సంవత్సరం పూటీలాగుడు పందాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏంటంటే బండలాగుడు పందాలు అనేవి కొంచెం పెద్ద రైతులకి కొంచెం కాస్ట్లీ ఎఫైర్. అలా కాకుండా ఈ సంవత్సరం మన వాళ్ళందరికీ, చిన్న రైతులకి, ఎడ్ల పోషకులందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కమిటీ నిర్వాహకులు శ్రీ బండి పరాత్పరావు గారు, అయినపూడి భానుప్రకాష్ గారు, గొరిపాటి శ్రీనివాస్ గారు, ఇతర దోనేపూడి రవిశంకర్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ గత వారం రోజులుగా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ ఏర్పాట్లను ఇంత అందంగా తీర్చిదిద్దారు. మేము జస్ట్ వచ్చి చూస్తాం, ఆనందిస్తాం, వెళ్ళిపోతాం. కానీ అంతిమంగా ఈ గ్రామంలో ఉండేవాళ్లే ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాలని మా తర్వాత తరాలకు చేర్చే విధంగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా మా గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మొత్తం సంక్రాంతి పండుగను తమ సొంత గ్రామంలో జరుపుకునేందుకు ఎన్ఆర్ఐలు స్వగ్రామాలకు క్యూ కడుతున్న నేపథ్యంలో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. సంవత్సరం మొత్తం కూడా ఇతర దేశాల్లో ఉండి పండుగను కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య, గ్రామస్తుల మధ్య జరుపుకునేందుకు వారందరూ కూడా గ్రామాలకు చేరడంతో గ్రామాల్లో కొంత సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కృష్ణా జిల్లాలో ఉన్న ఎన్ఆర్ఐలు మొత్తం కూడా చాలా వరకు కూడా దాదాపు 80% మంది కూడా స్వగ్రామాలకు చేరుకొని సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. ధన్యవాదాలు శ్రీనివాసరావు. విజయవాడ శివారు రామవరపాడులో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అంబరా నడుతున్నాయని చెప్పాలి. రంగవల్లులు, భోగి మంటలు, బంధువులు, పిండి వంటలు, అలాగే కొత్త అల్లుళ్ళు, ఇలా ప్రతి ఇంటా కూడా ఈ సంక్రాంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం చూస్తే కనుక సంక్రాంతి సంబరాల్లో వేడుకగా నిలిచేటువంటి కోడి పందాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ మనం ప్రస్తుతం విజయవాడలోని ఒక రామవరపాడు వద్ద ఉన్నటువంటి ఒక బరి వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ బరి వద్ద కోడి పందాలు అయితే హుషారుగా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం తెలుగు సాంప్రదాయాన్ని కట్టిపడేసేలాగా ఈ ప్రాంతంలో కూడా బరి ప్రాంతంలో కూడా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఇక్కడ కోళ్లు రసంగి, కాకిడేగ, నెమలి, సీతువ, ఇలా రకరకాలైన కోళ్ళన్నీ కూడా ఇక్కడ పందెంలో బరిలో ఉన్నాయి అని చెప్పాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబరాల్లో కోడి పందాలతో పాటు ఎడ్ల పందాలు, అలాగే రకరకాల పందాలతో కొంత హుషారైన వాతావరణం గ్రామీణ ప్రాంతాలు, ఆ పట్టణ ప్రాంతాలనే కాకుండా అన్ని చోట్ల కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఈ బరి దగ్గర కూడా ఏర్పాటు చేసినటువంటి హుషారైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కోళ్లతోటి పందెం రాయిళ్లు, అలాగే కోళ్ల పెంచుతున్నటువంటి వారంతా కూడా ఇక్కడ తమ కోళ్లను పందెం కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా కనీసం మొత్తంగా ఒక్కొక్క బరి వద్ద 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు కనీసం మొత్తంలో పందెం కొనసాగుతుంది. అలాగే లక్షలు కోట్లలోనే చేతులు మారుతుంది అని చెప్పాలి. ఈ ఉదయం నుంచి కూడా ఈ భోగితో పాటు గడిచిన 2 రోజులుగా కూడా ఈ పందాలు మొదలైపోయాయని చెప్పాలి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు, అలాగే వేర్వేరుగా ఈ కోడి పందాలు, అలాగే బడులు చూడడానికి హైదరాబాద్, బెంగళూరు, అలాగే కర్ణాటక తదితర ప్రాంతాల అన్ని చోట్ల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రముఖులు హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ కోడి పందాలని చూసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం చూస్తే కనుక ఇక్కడ రకరకాలైనటువంటి కోళ్లు ఈ బరుల్లో పోటీ పడుతున్నాయని చెప్పాలి. ఒకదానికొకటి హుషారుగా అవన్నీ కూడా పోటీ పడుతున్నాయని చెప్పాలి. ఈ కోడి పందాలతో దాదాపుగా వందలు, వేలు, లక్షల్లోనే చేతులు మారుతాయి. అలాగే ఇక్కడ బరిలో ఉన్నటువంటి అధికారికంగా టోకెన్లు జారీ చేసే పందాలతో పాటు అలాగే బయట పందాలు కూడా పెద్ద ఎత్తున వేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ నగదు ప్రస్తుతం అన్నీ కూడా యూపీఐ పేమెంట్లు, అలాగే మొబైల్ పేమెంట్లు కావడం, అలాగే డెబిట్ క్రెడిట్ కార్డులు, స్పాట్ క్యాష్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ బరుల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పాలి. మొత్తం మీద యూపీఐ పేమెంట్లు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చేతిలో క్యాష్ పేమెంట్లు, నగదు చెల్లించే బరులు పందాలతో
దాంతో పాటు పెద్ద ఎత్తున ఈ యూపీఐ పేమెంట్లు కూడా ఈసారి కోడి పందాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పాలి. వేలు లక్షల్లోనే ఈ పందాల తాలూకు బరుల్లో ఈ పందాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే ఒక రకంగా భోగి ఉదయాన్నే భోగి మంటలు వేసిన వెంటనే ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి బరుల్లోకి పెద్ద ఎత్తున పందిరాళ్ళు చేరుకొని ఇక్కడంతా కూడా హుషారుగా తమ పందాలు వేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా వేలు లక్షలు కోట్ల రూపాయల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పందాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. మొత్తం అయితే చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు అంబరన్నాయంటేనే చెప్పాలి. ప్రస్తుతం రామవరపాడు వద్ద విజయవాడలోని రామవరపాడు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ సోమేష్తో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనంజయ్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పతంగులు, మిఠాయిల పండుగ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి ఈరోజు సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు దీన్ని ప్రారంభిస్తారు. అయితే ఇప్పటికే దానికోసం అయితే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కోసం సర్వం సిద్ధమైంది. ఇక్కడ మనం చూస్తున్నాం రకరకాల కైట్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి, కనువిందు చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఉన్న కైట్ ఫ్లైయర్స్ వచ్చి ఇక్కడ ఈ 3 రోజుల పాటు ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే 13, 14, 15 తారీఖులలో జరిగే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి దేశ విదేశాల నుంచి కైట్ ఫ్లైయర్స్ వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరవేయనున్నారు. ఇప్పటికే కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కైట్స్ అవుతూనే ఉన్నాయి, ఎగరవేస్తున్నారు. అయితే 16 దేశాల నుంచి కూడా 16 దేశాల నుంచి 47 అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ అండ్ మన దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 60 మంది జాతీయ కైట్ ఫ్లైయర్స్ అయితే వచ్చి ఇక్కడ ఎగరవేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విదేశాల నుంచి అయితే కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. ఇప్పటికే ఈ ట్రయల్ అనేది కొనసాగుతూ ఉంది. క్లైట్స్ మనము ఆకాశంలో చూస్తూ ఉన్నాము, వివిధ రకాల ఫ్లైట్స్. అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కైట్ ఫ్లయింగ్ ఎగరేయడము అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాస్మోపాలిటన్ హైదరాబాద్లో ఈ దేశ విదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. సో అందుకోసము పండుగ సందర్భంగా ప్రజలకి ఆనందం కలిగించేందుకు గత 7 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే స్వీట్స్ అండ్ కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కైట్ ఫెస్టివల్ అనేది అయితే జరుగుతుంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ ఫెస్టివల్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఓన్లీ కైట్స్ మాత్రమే కాదు, ఇక్కడ హోమ్లీ ఫుడ్స్ కూడా సర్వింగ్ జరుగుతుంది. ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇవాళ మార్నింగే వచ్చిన ఈ కైట్ ఫ్లైయర్స్ అందరూ తమ కైట్స్ని ఇప్పటికే ట్రయల్గా ఫ్లై చేసి చూపిస్తున్నారు. అయితే ప్రజలు కూడా భారీ ఎత్తున ఈరోజు సాయంత్రం ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు దీన్ని ఇనాగరేట్ చేస్తారు. అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈ కైట్ ఫెస్టివల్ అనేది కొనసాగుతూ ఉంది. 3 రోజుల పాటు కూడా అంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళు తమ గ్రామాలకు వెళ్ళి పండుగ చేసుకున్న వాళ్ళు కొందరు, అయితే ఇక్కడే ఉన్న వాళ్ళు కూడా 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ రోజులలో ప్రజలకి సంక్రాంతి సందర్భంగా ఈ కైట్ ఫెస్టివల్ అనేది అయితే ప్రభుత్వం తరఫున ఇది నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటికే వచ్చి ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం, కైట్ ఫ్లైయర్స్కి సపరేట్గా ఒక ప్లేస్ ఉంది. అలాగే ఆ స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఉంది. అంటే సంక్రాంతి పండుగ అంటేనే ఫుడ్ అండ్ స్వీట్స్ అండ్ ఇది పతంగులు ఎగిరేయడము, ముగ్గులు, కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడి నుంచి దొడ్బాళాపురం. సో మీ కైట్ స్పెషాలిటీ ఏంటి? ఇది మినేచర్ కైట్ అని లో విండ్లో ఇది ఉడుతుంది. మీకు ఇన్విటేషన్ ఎలా వచ్చింది? ఎప్పుడు ఈ 3 రోజుల పాటు ఎగరేస్తూనే ఉంటారా? ఎవ్రీ ఇయర్ వి యూస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫెస్టివల్. ఎస్. ఎన్నేళ్ళుగా వస్తున్నారు? ఆల్ ద ఇయర్స్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లాస్ట్ 5 years. Yes. So ఎన్ని రకాల ఫ్లైట్స్ కైట్ ఇక్కడ ఉన్నాయి? We have around 50 plus varieties of kites. In that, this is the very low wind kite that we have started the day with low wind. So we started with this miniature train kite. ఇక్కడ అతి పెద్ద కైట్ ఎక్కడ ఉంది? అంత పెద్ద కైట్ ఇక్కడ గాలి లేవు కదా, అప్పుడు గాలి వస్తుంటే ఎగిరించాము. ఇది ట్రయల్ కోసమా? ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కదా కైట్? We are just waiting for the wind. Yes.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ కూడా ఇక్కడైతే కైట్ ఫ్లయింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం రకరకాల కైట్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు. చాలా పెద్ద రేంజ్లో మనం ఊర్లలో చూస్తుంటాము, చిన్న చిన్న కైట్ అయితే మనం ఫ్లై చేస్తుంటాం. అయితే ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ అయితే చాలా పెద్ద పెద్ద కైట్ని ఇక్కడ ఎగరేస్తున్నారు. ఒకటి మనము చేత్తో ఇట్లా దారంతో మనం చేత్తో చేయకుండా జస్ట్ ఒక వీల్తో కూడా చేసే విధంగా ఇక్కడ కైట్స్ ఉన్నాయి. అలాగే ఓన్లీ మినియేచర్ కైట్స్ అండ్ రౌండ్ వీల్ కైట్స్, ఇక్కడ రకరకాల కైట్స్ అయితే ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఇంకా సాయంత్రానికి అయితే ఈ కైట్స్ మరిన్ని ఆకాశంలో హరివిల్లు లాగా అయితే మనకి కనిపించబోతున్నాయి. అయితే రాత్రి సమయంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే రాత్రి సమయాల్లో కూడా మెరిసే విధంగా కైట్ ఫ్లయింగ్ అయితే జరిగే విధంగా అయితే ఏర్పాటు చేశారు. రకరకాల కైట్స్ అయితే ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. అక్కడ అటువైపు చూసినట్టయితే దేశీయ వంటలు, సంక్రాంతి పండుగ సందర్భంగా ఏ వంటలు అయితే ప్రజలు ఎక్కువ తీసుకుంటారో వాటి సంక్రాంతి స్పెషల్ వంటలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే హోమ్లీ ఫుడ్ని ఇక్కడ అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే హస్తకళలు కూడా ఇక్కడ ఉండే కొన్ని స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాలకు వ్యాప్తి చెందేలా అన్ని రకాలైతే ఏర్పాట్లు చేస్తారు. హస్తకళతో పాటు పిండి వంటలు, కైట్ ఫ్లయింగ్. సో ఈ రాష్ట్ర సంస్కృతి అందరికీ తెలిసే విధంగా, ప్రపంచానికి తెలిసే విధంగా అయితే ఇక్కడ స్టాల్స్ కానీ ఇక్కడ ఫ్లయర్స్ కానీ అయితే ఉన్నాయి. సో ఈరోజు సాయంత్రం అయితే ఇది ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంత్రం నుంచి 3 రోజుల పాటు, అంటే సంక్రాంతి పండుగ 3 రోజులు, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు అయితే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కనువిందు చేయనుంది. అందరికీ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ప్రజలకు మాత్రం ఇది ఒక 3 రోజుల పెద్ద పండుగ అయితే ఇది జరగనుంది. అయితే గత 7 సంవత్సరాలుగా కూడా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. అయితే ఈ ఏడాది 15 లక్షలకు పైగా మంది జనాలు వస్తారని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అండ్ కల్చరల్ మినిస్ట్రీ నుంచి అందరి సమన్వయంతో ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. కైట్ ఫ్లైయర్స్కి ఒక వైపు సపరేట్గా, అక్కడ స్టాల్స్కి మరోవైపు సపరేట్గా ఏర్పాటు చేస్తే మధ్యలో బ్యారికేడ్స్ పెట్టారు. అటువైపు నుంచి అయితే ప్రజలు చూడడం, అలా వెసులుబాటు కల్పించారు. అలాగే మెట్రో నుంచి వెళ్తుంటే కూడా కనిపించే విధంగా అయితే పెద్ద పెద్ద కైట్ అయితే ఇక్కడ ఉన్నాయి. కైట్ ఫ్లైయర్స్ ఇప్పటికైతే వచ్చేసారు. సాయంత్రం మరింత కనువిందు చేయనుంది ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. సంక్రాంతి సంబరాల్లో రంగవల్లులు, పందెంకోళ్లు, పిండి వంటల ఘుమఘుమలు, కుటుంబ సభ్యులంతా ఓ చోట చేరి చెప్పుకునే కబుర్లతో ఆద్యంతం ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈ పండుగ నేలకే కాదు, నింగికి కళను తెచ్చిపెడుతుంది. నింగిని ముద్దాడే పతంగులతో నీలాకాశం కొత్త శోభ సంతరించుకుంటుంది. చిన్నారులు ఆ సప్త వర్ణాల గాలిపటాలను నింగిలో ఎగరేస్తూ ఉంటే వారిలో వెల్లివిరిసే సంతోషం అంతా ఇంతా కాదు. మరి ఆ గాలిపటాలు హైదరాబాద్ నగరంలో ఎక్కడ విక్రయిస్తూ ఉంటారు? వాటి ప్రత్యేకతలేంటో ఈ కథనంలో చూసొద్దామా? సంక్రాంతి పండుగ వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచే ఆకాశంలో గాలిపటాలు కనువిందు చేస్తుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అంతా సరదాగా గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందిస్తూ ఉంటారు. రకరకాల ఆకారాల్లో పతంగులు నింగిని తాకుతూ అలరిస్తుంటాయి. వీటిని కొనేందుకు వివిధ జిల్లాల నుంచి యువత, చిన్న పెద్ద అంతా కలిసి హైదరాబాద్ వస్తూ ఉంటారు. ₹2 మొదలుకొని అన్ని ధరల్లో పతంగులు ధూల్పేటలో విక్రయిస్తూ ఉంటారు. చైనా మాంజా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధంతో ఇక్కడ సొంతంగా తయారు చేసే స్వదేశీ మాంజా తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి కోళ్ల పందాలు ఎంత ప్రత్యేకమో తెలంగాణలో పతంగులకు అంతే ప్రత్యేకత ఉంటుంది. ఈ సంబరాల్లో అన్ని వయసుల వాళ్లకి నచ్చేది గాలిపటాలు ఎగరేయడమే. అన్ని రకాల పతంగులు ధూల్పేట్ మార్కెట్లో హోల్సేల్ ధరలకే అందుబాటులో ఉండడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు నగరం నలువైపుల నుంచి వాటిని కొనేందుకు వస్తున్నారని విక్రయదారులు చెబుతున్నారు. మొత్తం ఏంటంటే హోల్సేల్ డీలర్సే, మనకి పేపర్ అయినా కానీ
మనకి మాంజా మొత్తం అయినా కానీ ఇవన్నీ మనకి ఇక్కడ హ్యాండ్మేడే ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి కార్టూన్కి వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి కొన్ని ల్యాంటర్న్స్ ఉంటాయి వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ మన దగ్గర పేపర్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, 1/2 పౌండ్, 1 పౌండ్, డబుల్ పౌండ్ సైజెస్ ఉంటాయి. పర్నీలో కూడా ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికి ఏ సైజు కావాలి వాళ్ళకి ఎంటర్టైన్ కావడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి సిటీ మొత్తంలో కన్నా ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. ఓన్లీ ఇది ఒకటే కాదు, ప్రతి సీజన్కి ప్రతి ఫెస్టివల్ మార్కెట్ మనకి ఇక్కడ ఉంటుంది. ఆ చైనా మాంజా క్లోజ్ అయిపోయింది సార్. దానివలన చాలా జంతువులకు మన మనుషులకు అంత ప్రాబ్లం అవుతుంది, గొంతులు కోసుకోపోతున్నాయి. ఇది థ్రెడ్ మాంజా సేఫ్, పబ్లిక్కి సేఫ్, మనకు సేఫ్, అందరికీ సేఫ్. కావాలంటే సంక్రాంతిని ఎంజాయ్ చేయండి, सुकुन చేయండి ఈ చైనా मांझा एग्रिपी क्या वैरायटी तो बहुत रहता है अपने कहने, ये देखो ऐसा वैरायटी वगैरह बहुत आइटम आते हैं ये. अब यहाँ से अब तीन चार दिन पूरा वैरायटी आता है इसके अंदर अपने को. अब 3-4 दिन बचे, कस्टमर को थोड़ा कॉपरेट करना पड़ता. सेलिंग चल रहा अभी. अब क्या 3-4 दिन बचे ना, कस्टमर आ रहे हैं अपने को. कैसे चल रहा कारोबार? ये 350 पड़ता है, ये 450 पड़ता है अपने को. ₹2 నుంచి స్టార్ట్ ఉంది. ₹2ది, ₹3ది, ₹5, ₹10, ₹25 దాకా ఉంది. ₹25ది పెద్ద పతంగ ఉంటుంది. ఇదిగోండి, ఇది మనమే తయారు చేస్తాం ఇంట్లో. ₹120. అది బంద్ అయిపోతే మాంజా, తంగూస్ మాంజా మంచిగా ఉంటుంది. అది బంద్ అయితే మనకి ఇది ప్రాఫిట్ ఉంటుంది. లింగంపల్లి నుంచి వచ్చాం, మెదక్కి వెళ్తున్నాము. అట్లా పిల్లల గురించి ఎంజాయ్మెంట్ సంవత్సరానికి ఒకటేసారి ఫుల్ ఎంజాయ్ చేయాలి పిల్లలు సంక్రాంతికి. తీసుకున్నాను 150 పతంగులు పిల్లలకి, మన్మన్లకు, పిల్లలకు అందరికీ. ఎన్నోసార్లు తింటారు, తాగుతారు, అవేం కనిపించాయి. పిల్లలు ఎంజాయ్ చేస్తే ఆ సంతోషం వేరే ఉంటుంది. ఏడాదికోసారి అన్నిటికాడ కకుర్తి పడాలి, ఇలాంటి కాడ కకుర్తి పడవద్దు ఈ మనుషులు. మేము ఎప్పుడు చార్మినార్ పోయి రెగ్యులర్గా కొనుక్కుంటుండే. గత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దూల్పేటలో బాగా పతంగులు బాగా సేల్ అవుతున్నాయండి. చాలా మంచిగా ఉన్నాయి కూడా. ఒక లేదైనా ఒక 10 డజన్లు కొంటాం మేము, మొత్తం టీం అంతా. మేము వినాయకుడు కూడా ఇన్నే కొంటాం, పతంగులు కూడా ఇన్నే కొంటామండి. సంక్రాంతి అంటేనే హైదరాబాద్ పతంగులకు ఫేమస్. సో మేము బాగా పతంగుల కోసమనే ఇక్కడికి వస్తాము. చాలా క్వాలిటీ పతంగులు కానీ ఇక్కడ చూస్తుంటే ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. సంక్రాంతి ఇప్పుడే వచ్చినట్టు ఉంటుంది. అసలు ఇంకా ఈ కల్చర్ ఇంకా హైదరాబాద్లో కాబట్టి నడుస్తుంది, బయట ఏ స్టేట్లో నడవదు. ఇంకా లాస్ట్ మేము ఒక 5 మెంబర్స్ వచ్చాం, 10 o'clock వచ్చాం. కానీ లాస్ట్ 2 weeks ముందువే వచ్చాం, కానీ అప్పుడు చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ఉంది ట్రాఫిక్. ఎలాంటి పతంగం కావాలని దొరుకుతున్నాయి, కానీ మాంజా మాత్రం తంగూస్ అవన్నీ దొరకట్లేదు. అప్పటికంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయింది. నేను కొత్తపేట నుండి వచ్చిన అంకుల్. అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడికే షాపింగ్కి వస్తాను. సో కొనుక్కొని వచ్చాను. ఆల్రెడీ ఇది నా 5th time ఇక్కడ రావడం. అన్నీ దొరుకుతాయి అంకుల్, అన్నీ దొరికినాయి. నాకు నచ్చింది, హ్యాపీ అంకుల్. ఇంకా నాకు ఎందుకు నచ్చిందంటే ఇక్కడ బయట కంటే ఇక్కడ చాలా తక్కువగా ఇస్తున్నారు, ఇంకా మనకు రీజనబుల్గా ఉంది, అన్ని రకాల దొరికినాయి. సో అందుకే ఇక్కడికి వచ్చినాను. నేను అంబర్పేట నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. సంక్రాంతి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో ఫేమస్ మంగళ్ ఘాట్ దగ్గర ఇక్కడ చుట్టుపక్కల దగ్గర ఒక 500 షాప్స్ ఉంటాయి. అక్కడ మొత్తం హోల్సేల్. పిల్లలతోటి ఇక్కడ అంబర్పేట నుంచి నేను ఇక్కడ పతంగ్ తీసుకోవడానికి వచ్చాను. పతంగులే కాదు, మాంజాలు అవన్నీ చాలా ఉంటాయి. అదే కాకుండా ఈ సంక్రాంతి సెలబ్రేషన్ అంటే హైదరాబాద్లో నంబర్ 1 మనది. ఈ పతంగుల గురించి పతంగు, చెరకు, మాంజా ఇవన్నీ తీసుకొచ్చింది కూడా హైదరాబాద్ నుంచే. ఫుల్లీ హైదరాబాద్. వీఆర్ ఎంజాయింగ్ ది సంక్రాంతి విత్ కైట్స్. మేము పతంగ అవన్నీ ఎగరేస్తాం కదా, హాలిడేస్ దొరుకుతాయి, దానికి హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి పెద్ద పతంగులు కూడా తక్కువ రేటుకు ఉంటాయి. ఇంకా మేము క్యాజువల్గా నార్మల్ మాంజానే వాడుతుంటాం. చైనీస్ మాంజాలు కూడా దొరుకుతుంటాయి ఇట్లా మార్కెట్లో. దాంతో చేతులు కోసుకుంటుంటాయి. దాంతో భయపడాలి, కేర్ఫుల్గా ఉండాలి మనం. ఇట్లా పెద్ద పతంగులతో మాత్రం అయితే చాలా డేంజరస్. ఎందుకంటే నార్మల్ ఏ క్యాటిల్ అన్నా, ఏ రోప్ యూజ్ చేసినా కానీ చేతులు అయితే పక్కా కోసుకుంటాయి. సో దూల్పేట మేము ప్రతి ఒక్క దగ్గర 10 years నుంచి వస్తున్నాం మేము ఇక్కడే. సో ఇక్కడ ఒక అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే చేస్తారు. ఇంకా సంక్రాంతి అంటే ఇంకా తెలిసిందే కదా, మన దగ్గర ఇంకా మంచిగా అయితే ఉంటుంది. సో అట్లా అని ఇంకా ఎప్పుడు మేము ఆ దూల్పేటకి వస్తుంటాం. మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం అనమాట. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, ఏమంత హై కూడా ఏం లేవు. నార్మల్ బేస్డ్ ఆన్ కరోనా టైం కానీ ఇప్పుడు కొంచెం నార్మల్గా ఉన్నాయి. మరి సంక్రాంతి వచ్చిందంటే మస్తు ఫేమస్ కదా. ఆంధ్రాలో కోడిపందాలు ఎట్లయితాయి, మన తెలంగాణలో పతంగుల పోటీలు అట్లయితాయి. ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్తో కలిసి దూల్పేట్కి వస్తున్నాం. 4 years నుంచి వస్తున్నాము. మేము సంగారెడ్డి నుంచి వస్తున్నాము. ప్రైజెస్ అఫోర్డబుల్ ఉంటాయి ఇక్కడ, మనకి కావాల్సిన వెరైటీ తీసుకోవచ్చు. ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం బాకీ ఉంది.
మేము 4 మెంబర్స్ వచ్చాము, అందరము ఎంజాయ్ చేయడానికి, ఈ వైబ్ అంతా ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. అన్ని వెరైటీస్ ఉన్నాయి. హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఇవాళ మేము పతంగులు కొనడానికి ధూళిపేటకు వచ్చాము. అక్కడ మేము అందరం ఎంజాయ్ చేస్తాం. మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి పతంగులు ఎగరేస్తాం. హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. చాలా టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. హ్యాపీ సంక్రాంతి. నేను ఇక్కడికి పతంగులు కొనడానికి వచ్చినాను. ఇక్కడ చాలా పతంగులు ఉన్నాయి కొనడానికి. సంక్రాంతి రోజు ఫ్రెండ్స్తో కైట్స్ ఎగరేసి మళ్ళీ కైట్ని కాటేసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం. పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఇంకా అన్నీ చూస్తారు. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ స్మాల్ అంటే మైనర్ నుంచి బిగ్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ కైట్స్ వాళ్ళు చూస్తారు. దే ఎక్స్ప్లోర్ అంటే సంక్రాంతికి ఏమేమి ఉంటాయి అనేది దే నో బై సీయింగ్ ఆల్ దీస్ కైట్స్. సో హ్యాపీ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. సంక్రాంతి సందర్భంగా ధూళిపేటలో అన్ని రకాల పతంగులు దొరుకుతున్నాయి. యూత్కి కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల పతంగులు ధూళిపేటలో దొరుకుతున్నాయని ఫ్యామిలీ చెబుతున్నారు. ఈ సంక్రాంతికి అయితే కుటుంబ సభ్యులతో, యువతతో గ్రామంలో ఈ పతంగులు ఎగరవేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తామనేసి అయితే చెబుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ రమణ్ మహేష్తో సూర్బాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.